ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం. వేరేదైతే నేను అడగకపోదు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి ఇగో ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవాలు వచ్చినాయా? ఎన్ని జీవాలు తెచ్చినావు? చెత్తమ్మకమోడ చెప్పు, ఎన్ని జీవాలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక నిమిషం, పోటీ పడుతున్నావు. ఇంకోటి, ఉన్న స్కూళ్ళు మంచిగా పెట్టరా నాయన అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా, జర్మన్ భాష నేర్చుకోండి. నీకు ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, నువ్వు ఫస్ట్ మాతృభాషలు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి, అవునా కాదా? ఇండ్రిన్ తాగాల, ఇండ్రిన్ డబ్బాలు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇండ్రిన్ డబ్బాలు తీసుకొస్తాం, ఇండ్రిన్ డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం. చెరో డక్కన్ తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి, తర్వాత రాహుల్ గాంధీ తాగాలి, తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. प्रियंका गांधी कंपलसरी तागाले. महिला చెప్తున్నా, प्रियंका गांधी जी जरूर सरूनगर का प्रोग्राम देखो. क्यों बोले तो बोले ना, यूथ डिक्लेरेशन के नाम पे हमको धोखा दिए प्रियंका गांधी. आपको दीदी समझे हम. कहाँ है आप? किधर गए? అది ఇంకోటి, సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది. మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏంది అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా.